నందమూరి హీరోలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో దూసుకుపోతుంటే కళ్యాణ్ రామ్ మాత్రం ఒక పక్క హీరోగాను నిర్మాతగాను కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో బాగానే ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మరో 10 ఏళ్లకు పటాస్ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా నిర్మాతగా అతని తమ్ముడు ఎన్టీఆర్ సినిమాని నిర్మిస్తూనే ఓ పక్క కాజల్ అగర్వాల్ కు జోడిగా ఎమ్మెల్యే సినిమాలో నడుస్తూనే మరో పక్క తమన్నతో నా నువ్వే సినిమాని పూర్తి చేసేశాడు. ఎమ్మెల్యే నా నువ్వే సినిమాలు 2 షూటింగ్ ని పూర్తి చేసుకోవడానికి మరికొన్ని రోజులు మాత్రమే టైం పడుతుంది. ఇలాంటి సమయంలోనే కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడితో కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడని తెలుస్తోంది. మరి ఈ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీలోని టాప్ రైటర్ లో కోన వెంకట్ కళ్యాణ్ రామ్ కి దగ్గరికి పంపినట్లు తెలుస్తోంది. ఇక కోన చెప్పినట్లుగా ఆ దర్శకుడు కళ్యాణ్ రామ్ ని కలిపి కథని వినిపించగా ఆ కథ కళ్యాణ్ రామ్ కి నచ్చడం, ఓకే చేయడం రెండూ జరిగాయట. ఇక ఆ కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ చేయబోయే ఆ సినిమాకి టైటిల్ ను కూడా పెట్టేశారని టాక్ వినబడుతోంది. ఎమ్మెల్యే నా నువ్వే అంటూ కొత్తగా ట్రై చేస్తున్న కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాకి కూడా మిలియనీర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక కోన వెంకట్ ఇంతకు ముందు శివ నిర్మాణ అనే కొత్త దర్శకుడి హీరో నాని వద్దకు నిన్ను కోరి కథతో పంపగా దాన్ని ఓకే చేయడం, అది కాస్త హిట్ కావడం జరిగిపోయాయి. మరి ఇప్పుడు కోన పంపిన కొత్త దర్శకుడు కూడా కళ్యాణ్ రామ్ కి నిన్ను కోరి లాంటి హిట్ ఇస్తాడేమో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ తెలుసుకున్నట్టుకు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.